హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. తయారైపోయాను. ఎక్కడికి అనుకుంటున్నారా? నేను హల్దీ జరిగింది కదా, ఈరోజు పెళ్లి కూతురు ప్లస్ ప్రధానం అండి. రెండింటికి కూడా చాలా హడావిడిగా తయారవ్వాల్సి వచ్చింది. క్యారేజెస్ అవి కట్టేసి ఎటోళ్ళనట్టు పంపించేసి నేను వెళ్తున్నాను ఫంక్షన్కి. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి, స్కిప్ చేస్తూ చూడకండి వీడియోని. మీరు కూడా ఎక్కడో ఒక దగ్గర ఉంటారు, అంతా చూడండి, బాగుంటుంది కదా వీడియో. నెక్స్ట్ దాక్షాయిని పెళ్లి కూతురు నేమ్ అండి. పెళ్లి కూతురు సెరమనీ అని పెట్టారనమాట. సో నేను వెళ్ళేటప్పటికి అక్కడ వాతావరణం ఇలా ఉందన్నమాట. పెళ్లి కూతురు చక్కగా కూర్చుంది. వాళ్ళ తాలూకా సిస్టర్స్ ఇద్దరు కూడా ఆరెంజ్ డ్రెస్ కోడ్ వేసుకున్నారు. వాళ్ళు అందరూ కూడా మేనత్తలు కూడా పక్కనంతా నిల్చున్నారనమాట అండి. నేను సో వెళ్ళేటప్పటికి మీకు వీళ్ళందరూ కూడా మేనత్తలు సిబ్లింగ్స్ అందరితో పాటు ఫోటో సెషన్ అవుతుందన్నమాట. నేను మీకు చెప్పాను కదా ఈ పెళ్లి కూతురు సెరమనీకి ఎక్కడ డెకరేషన్ అని. తిను దేవి గారండి, అక్కడే ఉన్నారు. హాయ్ చెప్పారు అందరికీ. అదిగోండి అక్కడే మొత్తం అంతా కూడా డెకరేట్ చేశారండి. అది ఎక్కడో కాదు, ఇంట్లోనే డెకరేట్ చేశారు. చాలా బాగా చేశారు కదా. అది హాల్ ఏరియా అండి, డైనింగ్ హాల్ ఏరియా. 150 స్క్వేర్ యార్డ్స్ అండి ఇల్లు. అందులో ఓపెన్ కిచెన్ పక్కన డైనింగ్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారండి. ఈవెంట్స్ వాళ్ళు వచ్చారంట. నిన్న అర్ధరాత్రి 2:30కి వెళ్ళారంట డెకరేషన్ అంతా కంప్లీట్ చేసుకుని. మొత్తం అంతా కూడా న్యాచురల్ ఫ్లవర్స్, లీవ్స్, అరిటాకులండి. మొత్తం అంతా వెనకాతల బ్యాక్గ్రౌండ్. ఇదిగోండి మా హస్బెండ్, నేను కూడా పాపకి అక్షింతలు వేసి ఆశీర్వదించాము. ఇదిగో ప్రభా, సువర్ణ గారు వీళ్ళందరూ వచ్చారు. మా బ్యాచ్ అనమాట, కమ్యూనిటీ బ్యాచ్. ఇదిగో తిను కూడా యూఎస్లోనే ఉంటుందండి, వాళ్ళ సిస్టరు, పెళ్లి కూతురు సిస్టర్. హాయ్ చెప్పింది సువర్ణ గారండి. సో హారతి మేనత్తలందరూ కలిసి ఇస్తున్నారనమాట. పెళ్లి కూతురు ఫాదర్కి చాలామంది సిస్టర్స్ అనమాట. అందరూ కలిపి పార్టిసిపేట్ చేస్తున్నారు, సరదాగా సందడిగా. ఓకే, పెళ్లి కూతుర్ని లోపలికి తీసుకెళ్ళాక, ఎందుకంటే ఇక్కడ ఇంకొక ప్రధానం అనేది జరుగుతుంది కదా, అందుకనేసి అంత క్లియర్ చేశారు. చూశారు కదండి, చిన్న ఏరియాలో కూడా మనం ఇంత చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈవెంట్స్ వాళ్ళు ఎంత బాగా చేశారో చూశారు కదా. ఇంట్లోనే మనం ఏంటంటే సాధారణంగా వెనకాతలో పెద్ద క్లాత్ కప్పేసి దాని మీద ఏమో పూలమాలలన్నీ కట్టేసి కూర్చోపెట్టేస్తూ ఉంటాం, ఒక సింగిల్ చైర్ తెచ్చేసి. అలా కాకుండా ఇలా కూడా మనం ఇంట్లో చక్కగా డెకరేట్ చేయొచ్చు అని నాకు ఇక్కడ తెలిసిందండి. మీకు ఆల్రెడీ తెలుసుంటే మాత్రం వెరీ హ్యాపీ అండి. నాకైతే నచ్చిందండి ఈ విధమైన డెకరేషన్ అనేది, నాకు చాలా నచ్చింది. ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా చక్కగా అన్ని దీనిలో కవర్ చేస్తున్నారండి. మొత్తం డెకరేషన్స్ అంతటినీ కూడా బాగా చేస్తున్నారు. ఏమి ఇబ్బంది లేకుండా మీరు వెళ్ళిపోండి, మీరు ఉండండి అని అనకుండా చాలా అందరినీ కవర్ చేస్తున్నారండి. ఎవరిని కూడా పక్కకి వెళ్ళిపోమనట్లేదు. ఎంతమంది వస్తున్నా అందరికీ తీస్తున్నారండి. ఈ ఇద్దరు వీళ్ళు లేడీస్ కూడా, ఓల్డ్ లేడీస్ కూడా వాళ్ళ తాతయ్య తాలూకా సిస్టర్స్ అండి. వెరీ స్ట్రాంగెస్ట్ లేడీస్ అనమాట ఇద్దరును. చాలా హెల్దీగా ఉన్నారు ఇద్దరును. నెక్స్ట్ వాళ్ళు కాళ్ళకి పెద్ద కడియాలు అవి వేసుకున్నారండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి వేసుకున్నారంట. ఒక్కొక్కటి చాలా వెయిట్ ఉంటుందండి, నేను చూశాను. ఇలాగ పెళ్లి కొడుకు వస్తున్నాడు అని చెప్పేసి ఎవరో అంటే కనుక అక్కడ ముందున కూర్చున్న వాళ్ళందరూ లేచిపోయారనమాట, నిలబడిపోయారు. సో మేమిద్దరం ఇక్కడే ఉన్నాం అనమాట. మా ప్లేస్ అక్కడ పెళ్లి కూతురు ఫాదర్ అక్కడ 2 కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. మీరు లెగరా, మీరు లెగండర్రా అంటున్నారు ఆంటీ. ఇంతలోకి అన్నగారు ముందుకు వచ్చి హాయ్ చెప్పి, వెళ్ళండి అక్కడ బాక్సులు ఇస్తున్నారు, లక్ష్మి వెళ్ళి తెచ్చుకో, లక్ష్మి వెళ్ళి కదులు అని అంటున్నారు అనమాట. వీళ్ళిద్దరూ ఏంటంటే మేము అక్కడ లేస్తే అక్కడ కూర్చుందామని అన్నట్టు మాటికి వెనకతలు చూస్తున్నారు. ఆంటీ అన్నారు, వీళ్ళకి ఇలా కాదు, పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారని చెప్తే కనుక వీళ్ళిద్దరు లేస్తారు కదా, వీళ్ళకి అదే మందు అని చెప్పేసి అంటున్నారనమాట. వీళ్ళకి అలాగే చెయ్యాలి, అప్పుడు కనుక వీళ్ళు ఎగరు, చూద్దాం వీళ్ళకి అదే చేద్దాం అంటున్నారు ఆంటీ. ఓకే, ఊరికినేనండి, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు, సరదాగా అన్నాను. ఓకేనా. సో పెళ్లి కొడుకు అయితే రాలేదండి, వాళ్ళ తరపు వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. వీళ్ళిద్దరు బుడ్డీలన్నీ ఖాళీ చేస్తున్నారండి. ఇద్దరు చేతుల్లో 2 ఖాళీ బుడ్డీలు ఉన్నాయన్నమాట, డ్రింక్ బుడ్డీలు. ఏటి ఇంకా రాలేదేటి పెళ్లి కొడుకుల తరపు వాళ్ళని చాలా బాధపడుతూ ఖాళీ చేస్తున్నారు బాటిల్స్. ఇంతలోకి వచ్చారనమాట, వాళ్ళు వస్తున్నారని చెప్పి. మళ్ళీ ఈలోగా వాళ్ళ ఫాదర్ వచ్చారండి, పెళ్లి కొడుకు ఫాదర్ వచ్చారు ఆయన. ఆ తర్వాత వాళ్ళ తాలూకా చుట్టాలందరూ కూడా ఒక వ్యాన్లో వచ్చారంట, బస్సులో ఏదో వచ్చారంట. 60 మెంబర్స్ వచ్చారండి.
కానీ ఎడ్జ్లో వచ్చారండి. టైము ఇంకా 5 మినిట్స్లో కంప్లీట్ అవుతుందనగా ఎప్పుడో వచ్చినట్టున్నారు. రాగానే ఇంకా పంతులు గారు వేగంగా బొట్టు పెట్టేసి పసుపు బొత్తు ఉంటుంది కదా, ఆ బొత్తు వేసేయమని చెప్పారు. సో వాళ్ళు చాలా హడావిడిగా వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నారు. వాళ్ళ ప్రాసెస్ అదిగోండి, పూజ ఏదో చేయించేసి పసుపు బొత్తు ఆల్రెడీ రెడీ చేసి ఉంచారనమాట. వాళ్ళు వచ్చి పెళ్లి కూతురికి బొట్టు పెట్టేసి అన్నీ చేస్తున్నారు. ఇగో ఈ లేడీస్ అందరూ, ఈ సంపంగి పూల లేడీస్ అందరూ మాకు అడ్డీసారండి. మేము వెనకాతలు ఉండిపోయామన్నమాట. అయినా సరే చాలా కష్టపడి తీస్తున్నాను ఈ వీడియో. అందరూ కూడా కాస్త చూడండి, ఓకేనా? అందరూ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోకండి. కొంచెం ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని, ఓకే? మా అమ్మ అంటుంది నా మనవరాలకి పెళ్ళి అయిపోయి మనవరాలు పుట్టిస్తే చక్కగా తాతయ్యకి గుండు చేయిస్తాను అంటుందన్నమాట మా అమ్మ. అందరికీ ఊరికినేనండి, మా అమ్మ ఏదో మాట్లాడింది, నాకు తెలీదు, ఊరికినాలకు అన్నాను. సో ఇదండి వాళ్ళు తెచ్చిన ప్రధానం శారీ అనమాట. ఇదంతా కూడా ఆర్నమెంట్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసారనమాట. వాళ్ళు పెట్టాల్సినవి ఏవో ఉంటాయి కదా పెళ్లి కూతురికి, అవన్నీ ఆర్నమెంట్స్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఇవన్నీ స్వీట్స్ అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అండ్ ఫ్రూట్స్, ఫుల్ ఫ్రూట్స్ క్రేట్స్ తీసుకొచ్చారండి. డబ్బాలు తీసుకొచ్చారు. చాలా హెవీగా తీసుకొచ్చారు ప్రధానం సరే. ఇంకా ఇగో తను ఒక మేనత్ అండి, సర్దడంలో చాలా చాలా సహాయకారిగా ఉందన్నమాట. అందరూ కలిసి చాలా కష్టపడి అన్నిటిలోని చేస్తున్నారనమాట, సర్దుబాటు కార్యక్రమాలన్నీ కూడాను. ఈ విధంగా ఉందండి ప్రధానం కార్యక్రమం జరిగింది, ఓకేనా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. మిగతా ఈరోజు పెళ్లి వీడియో, అదే నెక్స్ట్ రేపు ఉన్నది పెళ్ళి, అది కూడా పెడతానమాట. అన్నీ ముఖ్యమైన ఈవెంట్సే పెడతాను, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను ఇంకా ముందుకెళ్తాను, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.